నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి మంగళవారం శుక్రవారం రోజు ప్రజావాణి పేరట ఇక్కడైతే ప్రగతి భవన్లో గతంలో ఉన్న ప్రగతి భవన్లో ప్రజావాణి నిర్వహిస్తుంది. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏం సమస్యలు ఏ విధంగా ఉన్నాయని విషయాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ప్రజావాణిలో అయితే ప్రస్తుతం ఉన్న జ్యోతిరావు పూలే భవన్లో నిజంగా సమస్యలు తీరుతున్నాయా, లోపల అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్న విషయాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడికి వచ్చిన బాధితులు ఉన్నారు. అన్న ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో, సమస్య ఏంటిది? అది మల్కాజ్గిరిలో సార్, నేరనమెట్టు వినాయకర్ శివరస్తా సార్ మాది. ఓకే, మేము ఇట్లే కూలి పని చేసుకుంటున్నాం సార్. మాకు కిరాయిలు ఉంటారు, మేము కిరాయిలు మాకు ఏది అప్పట్లో 2014లో పెట్టినాము, ఇంతవరకు అంటే అలా డబ్బులు పెట్టాము సార్. ఇది ఇబ్బంది, కిరాయిలు గట్లకి ఇబ్బంది అవుతుంది సార్. పిల్లలు చదివి వాళ్ళ ఇక్కడ. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? 4-5 సార్లు తిరిగినా సార్. ఏమంటారు మరి లోపల? ఏమంటే ఇప్పుడల్లా కాదు నెక్స్ట్ అవుతాం అని అంటారు సార్. ఇదే అంటున్నారు. ఎప్పుడు పెట్టినాం సార్. పెట్టినా ఏం రాలేదు సార్. మాకు అప్పుడు ఫోన్ కాల్ వచ్చింది, ఆధార్ కార్డు ఓట్ల కార్డు అడిగారు, తీసుకోపోయారు. ఇక మళ్ళీ వస్తుంది అన్నారు, ఫోన్ కాల్ ఇంక రాలేదు సార్. మాకు రాలేదు, అందుకే రాలేదు. ప్రజాపాలన అన్నారు కదా, మరి లోపలికి వెళ్తే మీరు ఏ సమస్య చెప్పుకున్నా తీరుతా అన్నారు కదా. ఇట్టే చెప్పినా కదా సార్, ఆడ కూడా మాకు ఇండ్లు రాలేదు సార్, అందుకే వచ్చిన రాపించుకోవాలా అనకసని చెప్పినా సార్. లోపల వస్తావి ఈ నెల అనకసనే వాళ్ళు చెప్తారు. ఇంకా ఏమో చూడాలి కదా. అందట్లేదు. కరెంట్ బిల్లు ఫ్రీ అయింది సార్. ఇంకా రేషన్ అది గ్యాస్ తోటి ఫ్రీ అయింది అంతే సార్. ఇవి రెండోతే అయింది సార్. ఇల్లు కావాలా సార్ మాకు, ఇల్లు కావాలా మాకి ఉండేకి. ఇంగిట్టే చెప్పిన ఇల్లు కావాలా నాకు అని. డబల్ బెడ్రూమ్ రాలేదు, ఇప్పుడు ఈ ఇల్లన్నా రావాలి కదా అని పోయి పెట్టొచ్చిన. ఇస్తారంటారు కానీ ఎవరికి పోతావు అనేది తెలియదు. రాలేదు సార్. మరి ఏం చెప్తావు? డిసెంబర్ 9 సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చి. మరి నీళ్ళ గురించి ఏం చెప్తావు? ప్రభుత్వాన్ని చెప్పు. వాళ్ళు సర్వేకి వస్తారంట కదా, అప్పుడు తెలుస్తావమ్మా అనకసని చెప్పిండ్రు వాళ్ళు లోపల. ఏం చెప్తాను సార్, ఆయన అది తీర్చా ఇది తీర్చామంటుండ్రు, ఏది అసలు కావట్లేదు. అది రెండోటి ఖాయం చేసిన ఆయన అంతే. కరెంటు బిల్ ఫ్రీ అయింది, ఎందుకంటే ఇందిరా ఇండ్లు కానీ కాలే. ఇంకా అవుతామంటారు, వచ్చిన నెల 15వ తారీఖు అవుతామంటుండ్రు అంతే సార్. లోపల అధికారులు ఎట్లా మాట్లాడుతున్నారు మరి? అంతే సార్, చూపిస్తే ఏం లేదు, నెక్స్ట్ అవుతాం అంటుండ్రు అంతే. 4 సార్లు అదే అంటుండ్రు. మల్కాజ్గిరి పోయినా, ఇక్కడ తిరిగినా అక్కడ తిరిగినా ఎక్కడ పట్టించుకోదు. ఈ సిప్పు చూపిద్దామంటే సిప్పు కానీ ఇది సిప్పు అది కానీ నెట్లో చూడంటే ఆన్లైన్లో చూడండి సార్ అంటే కానీ చూపించలేదు సార్. పాతది డబల్ బెడ్రూమ్ అప్పట్లో ఏది చూపించలేదు అసలు. ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? నా పేరు సత్యమ్మ, బ్యాగర్ సత్యమ్మ, బోరబండ నుంచి వచ్చినాను. అంటే అప్లికేషన్ ఇప్పుడు తీసుకున్నారు, ఇంతకు ముందు పెట్టినా రాలేదు, ఇప్పుడు మళ్ళీ పెట్టినా. మేము ఎంక్వైరీ చేస్తామమ్మా, మీ ఇంటికాడ వచ్చి అప్పుడు పెన్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇదే ఫస్ట్ టైం. ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? 2 సార్లు వచ్చినా. 2 సార్లు వచ్చినావా? మరి ఏమంటున్నారు? వచ్చినా కానీ ఇంకా ఫస్ట్ అప్లికేషన్ తీసుకోవాలి. నా పేరు లావణ్య సార్. ఇదే సార్, పింఛన్ కోసం వచ్చిన సార్, చేతి బాగలేదు. అక్కడ సార్ ఏమో పెట్టమన్నాడు సార్. ఏం పెట్టమనే కదా అంటే గుండె ఆపరేషన్ అయింది, పింఛన్ కొరకు పెట్టింది, పెన్షన్ కొరకు సదరం సర్టిఫికేట్ తీసుకోరండి అని చెప్పింది. ఇప్పుడే ఫస్ట్. ఇల్లు కూడా లేదు సార్, కిరాయికుంటాం మేము. కరెంటు బిల్లు కూడా 0 రాలే, గ్యాస్ కూడా రాలే, ఏది రాలేదు. ఇచ్చినాం కానీ ఏది రాలేదు సార్. మాకు కిరాయికుంటాం ఏది లేదు సార్. మాకైతే గవర్నమెంట్ ఏది లేదు, ఒక్కటి లేదు. ఏం చెప్పాలి సార్, రేవంత్ రెడ్డి సార్కు పింఛనన్నా చేస్తాడేమో అంటే అది లేదు, ఇది లేదు, ఏది లేదు సార్. కూలి పని చేసుకొని బతుకుతాం. ఆ సర్టిఫికెట్కి ఏడుకోవాలన్నా కూడా తెలియదు. ఇది తీసుకొచ్చిన సార్, ఇది చెల్లదు అంటుండ్రు. చెప్పినా సార్, ఇగో ఇది చూపిస్తే ఇది చెల్లదు అని అంటుండ్రు. మళ్ళా ఏడుకోమన్నారు సార్. ఏం పేరే? జీబీ ప్రసాద్. ఏంటి సమస్య ఏంటిది? ఫ్రీ రెంటెడ్ బిల్డింగ్ స్కూల్ నడిపినాను ఇదాకా. అది శిథిలావస్థకు ఉన్నది, కొత్త బిల్డింగ్ కావాలని అడిగిన. నువ్వేం చెప్తుంటావే?
ఏం చేస్తుంటావు ఎక్స్ సర్పంచ్ సర్పంచ్ ఉమ్. ఏ ఊరికి మా ఊరికి కర్చల్ అట్కెలా ఏ మండలం మండలం ఏంటి district మండల రాయకోడు జిల్లా సంగారెడ్డి. ఇప్పుడు మొన్న పెద్ద ధర్నా ఎత్తురు కానీ మీ బిల్లు సర్పంచ్ బిల్లుల కోసం మరి ఏమంటున్నావు అంటే ఇప్పుడు వేరే అన్నాడు ఆయన ఇంతకుముందు మాజీ. నువ్వు మాజీ కదా ఉమ్. ఆ, ఆయన కంటే ముందు ఆయన కంటే ముందా ఉమ్. మరి ఎట్లుంది 6 గ్యారెంట్ల అందినాయి మీ ఊరందరికి కొన్ని వచ్చినాయి కొన్ని వస్తాయి. ఏమేమి వచ్చినాయి అది మన ఆ, కరెంటు ఇంకా ఈ కరెంట్ అయితే వచ్చినాయి. ఇంకా మీరే మహిళలకు 2500 ఇంకా గ్యాస్కి రాలే అవి. ఏం పేరన్నా నేను దుర్గాప్రసాద్ గండివాడ ఏంటి? దుర్గాప్రసాద్. నేను చిన్న చిన్న వర్క్ పనులు రోడ్లు చిన్న చిన్న పనులు చేస్తే డ్యామేజ్ అయితే చేస్తా పనులు. నేను చేసి గత 10 నెలలు అయిపోతుంది. ఇప్పటికి 10 నెలల సంది ₹1 లేదు. గవర్నమెంట్ సంది ₹1 కూడా ఇప్పటికి ఈడికి 3 సార్లు వచ్చిన. 3 సార్లు వచ్చి ఎన్నిసార్లు పోయినా కూడా ఇంతవరకు బిల్లు పేమెంట్ చేస్తలేరు. కాదు ఇప్పుడు ఇంకో నెల అయితే సంవత్సరం అయిపోతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ 10 నెలల్లోనే రాలేవు బిల్లులు. గతంలో ఏమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్ మరి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎంతో అంతో ఇచ్చిర్రు, కానీ ఈ సంవత్సరం నుంచి ₹1 కూడా ఇచ్చలేదు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కోట్లు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు 10%, 8% తీసుకొని కోట్లు వెళ్ళిపోతున్నాయి. మా చిన్న చిన్న కాంట్రాక్ట్లు, మా చిన్న చిన్న లక్షల బిల్లులో మేము తిరిగి చచ్చిపోతున్నాం మేము. మరి ఇప్పుడు ప్రజావానికి ఇప్పుడు 3 సార్లు వచ్చింది. నేను 3 సార్లు ఏమంటున్నారు మరి? 3 సార్లు వచ్చినా కూడా రికమెండేషన్ రాసింది సారు. రికమెండేషన్ రాస్తే అది సెక్రటరియట్లు ఇచ్చిన. ఏమంటున్నారు అక్కడికి పోతే? అక్కడ పోతే ఏం లేదు, అది అట్లే ఉంది. మరి చెత్తబట్టలు వేసారో ఎక్కడ వేసారో ఏందో తెలియదు మనకు. అదే పరిస్థితి. ఇప్పుడు ఎట్లా మరి? మళ్ళీ ఇప్పుడు నీ బతుకు వేరే ఎట్లా ఏమన్నా కాంట్రాక్ట్ మీద బతకాలి? కాంట్రాక్ట్ మీద వేరే పని నాకు లేదు. కాంట్రాక్ట్ తప్పించి ఇంకో పని మేము చేయలేము. మరి ఎట్లా మాకు వచ్చే rotate పని చేస్తున్నావే? చేస్తాం. వడ్డీలు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నాము. ఈ అప్పుల వాళ్ళు వచ్చి మీద ఇంట్ల మీద వాడి కొట్టుడు తిట్టుడు ఇజ్జతపోడు మాట్లాడు అవన్నీ జరుగుతున్నాయి. అయినా భరిస్తూనే ఉన్నాం. ఇక లేకపోతే ఇక ఇంకొకసారి 2 సార్లు చూస్తా. ఇక ఆత్మహత్యనే శరణ్యం ఇక ఈ బిల్లు ఇవ్వకపోతే. ఇప్పుడు ప్రభుత్వం మీలాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లను అందరిని ఆదుకుంటా అన్నది గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇన్ని సార్లు తిరుగుతున్నావు వాడు సెక్రటేరియట్ అని ప్రజావాణి ఎందుకు పట్టించుకుంటలే అంటే ఏం చెప్తావు మరి? అదే పట్టించుకుంటలేరు. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? పెద్ద పెద్ద కోట్లు బిల్లు వెళ్ళిపోతున్నాయి. కోట్లు 10%, 5%, 8%లకు వాళ్ళకి ఇచ్చేస్తారు. మాసోటి చిన్న బిల్లు ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు దాని పొంగులేటి కావచ్చు, పెద్ద పెద్ద మంచి కాంట్రాక్టులు ఉన్నారు. అవును, ఈ ప్రభుత్వ మంత్రులు వాళ్ళందరికీ బిల్లులు పోయినాయట. మరి నీకెందుకు వస్తలేవు? మరి అదే వస్తలేవు. మరి నేను అదే అన్నా. ఈ మాట అడిగినా చెన్నారెడ్డి సార్ 2 సార్లు రాసిండు. చెన్నారెడ్డి రాసిన దానికి కూడా మరి అది రికమెండేషన్ ఎందుకు మరి నష్టలేదు అర్థమైతలేదు. అది కూడా మరి ఎట్లుంది ఈ సంవత్సరం పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఈ సమాధానం పాలన అయితే ఏమైతే మంచిగా లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చిన అభివృద్ధి చేస్తున్నా అని అంటున్నారు కదా మరి. చేస్తున్నా కానీ ఏది అభివృద్ధి ఏడా చేసిండు అభివృద్ధి? 4th సిటీ చేస్తా అంటుంది కదా. 4th సిటీ చేసినా ఏది చేసినా ఈ బిల్లు ఏమని రాదు. ఫస్ట్ ఈ చిన్న బిల్లు ఏమాను, 4th సిటీ తర్వాత చిన్న బిల్లు ఈ 2 లక్షలు 3 లక్షల బిల్లు ఏమాను. ఇవి ఇచ్చినాక 4th సిటీ కాదు 5 సిటీ చేసినా ఏం కాదు. మరి ఏం చెప్తావు? రేవంత్ తింటా తిండికే లేదా, ఏడికే చేస్తాడు. ఇస్తానికి బిల్లే లేవా. మరి చెప్పినావు లోపల మాటలకేమో మాకు నెలకు 18,000 కోట్లు వస్తున్నాయి. మనకు ఇక్కడ పోతున్నాయి అక్కడ పోతున్నాయి. మరి చిన్న బిల్లు ఇస్తే ఏమైతే సార్? ఎంత బిల్ ఎంత ఉంది? ఎంత సార్? అన్ని చిన్నవి 15 లక్షలు ఉన్నాయి మొత్తం. చిన్న 6 లక్షలు, 8 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు అన్ని వడ్డీకేనా? అన్ని వడ్డీలే తీసుకొచ్చేసి ₹5 ₹2, ₹3, ₹5 ఇక పరిస్థితి బట్టి. అది పరిస్థితి. పనులు అయితే కంప్లీట్ చేయాలి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అదిలే. అట్లా మళ్ళీ టెండర్లు పెట్టారు. ఈ పైసలు వేయలే మళ్ళీ టెండర్లు పెట్టారు. రోడ్లు మళ్ళీ గుంతలు పడ్డాయి. వీటికి ఇంతవరకు బడ్జెట్ లేదు. అది ఫైనల్ గా అటు మంత్రులకి ఏం చెప్తావు? R&B మినిస్టర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నారు కదా, ఏం చెప్తావు? ఇక ఎవరు చెప్పినా ఇప్పుడు వీడికి వస్తే బట్టి విక్రమార్గా కలుస్తాడు అని అన్నారు. ఆ సార్ దగ్గరికి వస్తే ఆ సార్ లేడు. రేవంత్ రెడ్డి కలవాడు. ఇప్పుడు ఈ చెన్నారెడ్డి సార్ కలిస్తే చెన్నారెడ్డి సార్ నడవదో అర్థమైతలేదు. ఆ రికమెండేషన్ రాసి పంపిస్తుండు. కానీ ఈ ప్రజాపాలన ప్రజావాణి పెట్టిందే ప్రజల సమస్యల కోసం సమస్యలు పెట్టిండు. కానీ మరి ప్రజా సమస్య ఏది తీర్తలేదు కదా. మరి ఇప్పుడు నేను 3వ వచ్చిన. ఇప్పుడు 3వసారి పోతే అక్కడ తీరాలి కదా సమస్య. ప్రజావాణి కేవలం సమస్యలు వినేందుకు తప్ప సమస్యలు తీరతందుకు కాదా? అది వాస్తవం. మరి సమస్యలు వింటాను కానీ తీర్థం కాదు. తీర్తలేదు. 3 సార్లు వచ్చింది ఇప్పటికి. మరి ఎట్లుండా పోతుంది? ఇట్లా బతుకుతావు మరి ఏంటిది? ఎట్లా బతకాలో ఏం చేయాలో అర్థమైతలేదు సార్. ఇప్పుడు ఎటు పోతావు మరి? సెక్రటరీ పోతున్నా. సెక్రటరీ రాసిండు. సెక్రటరీ పోతున్నా. మొన్న పోయినా తీసుకొచ్చిన తీసుకుని పక్క పెట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు పోతున్నా. మళ్ళీ ఒక పేపర్ మళ్ళీ పోతున్నా. వరంగల్ ఏంటి సమస్య ఏంటిది? మాకు ఇల్లు లేదు, భూమి లేదు, తినడానికి రాసిన బియ్యం కూడా కట్ చేసిండ్రు. అందుకోసం ఆడికి వెళ్ళి ఇక్కడ వచ్చాను. మరి లోపల ఏమంటే లోపలికి పోయినావు కదా? లోపల కోటే పట్టించుకుంటలేరు. మీ ఎమ్మెల్యే సీఎంఏ కదా, కొడంగల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే సీఎం కాబట్టి వచ్చినాం అంత దౌకేలు. కానీ చెప్పలేము మరి అది
చెప్పినా గిట్ట పట్టించుకుంటలేరు. ఏమంటున్నారు? అంటే డ్రెస్సులు కొడకరా అవి కొడకరా ఇవి కొడకరా అని వీటికే ఇది చేస్తూ చెప్తున్నారు. మరి దీని విషయం మరి ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది మా ఆయన చనిపోయి, కానీ ఇంతవరకు అయితే ఏం లేదు. ఇప్పుడు ఎన్నోసారి ఇది వచ్చారు ప్రజావానికి? వీడికి వచ్చుడు ఇంకా 3 సారి ఇది. 3 సార్లు ఇట్లా ఉందా? తీసుకురాపో ఇది తీసుకురాపో అనేదే ఉంది. యాదొకటి ఏం అయితలేదు చేస్తలేదు. పింఛన్ వస్తలేదా? పింఛన్ అసలే వస్తలేదు. మా ఆయన 6 సంవత్సరాలు చచ్చిపోయి కాలం అయి. మరి దేని గురించి వచ్చిన? పింఛన్ గురించి వచ్చిన? పింఛన్ గురించి వచ్చిన, ఇల్లు గురించి వచ్చిన సార్. ఇల్లు గురించి వచ్చిన, పింఛన్ గురించి వచ్చిన అని పింఛన్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు ఇంతవరకు. 6 గ్యారెంటీలు అందుతున్నాయి మరి నీకు? 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ అందలేదు సార్. మీ కొడంగల్ అన్ని అందుతున్నాయని చెప్తున్నారు మరి. ఏం నాకైతే ఏం అందలేవు సార్. ఎవరికి అందినావు కానీ నాకైతే అందలేవు. ఇంకా అందలేవు. ఇంతవరకు నేను కష్టంతో రెక్కలిగా కష్టం చేసుకొని మా పిల్లలని మా నడుపుకుంటున్నా అంతే. ఏ ఊరు నీది? కొడంగల్? కోడంగల్ కుదురుమల. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యేనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు చెప్పు? పేదవాళ్ళని నడుపుతలేడు, ఉండోళ్ళని నడుపుతున్నాడు. పేదవాళ్ళకు ఈ గరీబోళ్ళకు ఇచ్చి ఇది చేస్తుంటే అది సీఎం అంటారు. ఉన్నోళ్ళని ఇది చేస్తుంటే సీఎం అని అంటారా సార్? అదైతే తప్పే కదా. మీరే ఓట్లేసి గెలిపించలేదు కదా? మేమే ఓట్లేసి గెలిపించిన పడే మరి ఇట్లా ఇస్తామని అన్నాక మరి ఇప్పుడు ఇట్లా చేస్తుంటారు కదా సార్. గెలిచినాక రాలేడు ఎప్పుడు కొడంగల్కి? ఎప్పుడు కొడంగల్కి ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అసలు మాకు గలవలేడు, చేయలేడు, ఏం చేయలేడు. మీ ఎమ్మెల్యే ఎవరు? తిరుపతి రెడ్డా రేవంత్ రెడ్డా? రేవంత్ రెడ్డి తక్కువ, తిరుపతి రెడ్డికి తక్కువ, తిరుపతి రెడ్డి తక్కువ, కొండల రెడ్డి తక్కువ. వాళ్ళ అన్నదమ్ముల మీదనే ఇది నడుస్తున్నది. ఎవరిని కలుసుకోం లేదు మళ్ళా. అంతేగాని వాళ్ళని వీళ్ళని ఎవరిని ఏం కలుసుకోం ఏం లేదు. ఇక అక్కడిక్కడ ఇక తిరుగుకామే. ఆడిపిల్లని ఎంట ముందల మా ఆయన కన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. మా అత్తమ్మ హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయి చచ్చిపోయింది. అంటే మా కోడలికి పింఛన్ లేదు, ఏం లేదు అని చెప్పేసి గుండె ఆగి చనిపోయింది. ఇంతవరకు సమస్యలు ఇట్లా నడిచిన నీట మా అత్తమ్మ వచ్చిన నీట ఇంత సమస్యతోటి మళ్ళీ తిరుగుతూనే ఉంటున్నా. దిగిన నీట యాదొకటి అయితేనే లేదు. రైట్, ఇది పరిస్థితి. అయితే ప్రజావాణిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మంగళవారం కావచ్చు ప్రతి శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తుంది. ఎందరో ఆ ప్రజలు వాళ్ళ సమస్యలతో వస్తుంది తప్ప ఆ సమస్యలు పూర్తి స్థాయిలో తీరడం లేదు. లోపలికి వెళ్ళడము, ఆ పేపర్స్ ఇవ్వడము, వాళ్ళకి మెసేజ్ వస్తుందని చెప్తుంది తప్ప ఇక్కడ కూడా సమస్యలు తీరుతలేవని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ సమస్యలు వెల్లించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే సీఎం గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి కూడా అక్కడ నుంచి బాధితులు రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా, ఏ విధంగా ఇక్కడ ప్రజావానికి వచ్చిన సమస్యలు ఏ విధంగా తీరుస్తున్న విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.